మిడిల్ వాల్యూ వచ్చింది 11 ప్లస్ ఆర్ ఎంత 17 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ కి 17 ఆర్ యు ఆల్ విత్ మీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ మనం చాలా క్వశ్చన్స్ ఇది కూడా ప్యాటర్న్ ఏ సార్ ముందు ఏదైతే మనము ప్యాటర్న్ రికగ్నైజ్ చేశామో ఇది కూడా ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్లు ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్లు ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ సార్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఒకసారి క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి 3 ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి 5 ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి 7 ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి 5 ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి 3 మూడిట్లో మనం ఏం చేద్దామంటే మిడిల్ వాల్యూ మీదనే ఈ క్వశ్చన్ సార్ మిడ్ వాల్యూ క్వశ్చన్ చూసుకుందాం మిడ్ వాల్యూ ఎంత సార్ మనం ఇప్పుడే అది చేసాం కదా సార్ మిడ్ వాల్యూ ఏంటి బయట ఉన్న వాల్యూలను కూడితే వచ్చింది బయట ఉన్న వాల్యూలను ఇక్కడ కూడితే 5 ప్లస్ 3 8 8కి సగం 5 8కి సగం 4 5 ప్లస్ 3 8 8 బై 2 ఎంత 4 ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూద్దాం సార్ 5 ప్లస్ 3 8 8 ప్లస్ 2 మిడ్ వాల్యూ 5 రావాలంటే ఈ అన్నిటినీ కూడుతున్నాను 5 ప్లస్ 3 8 8 ప్లస్ 2 10 10కి సగం ఎంత 5 ఎస్ అంటే మిడిల్ వాల్యూ మిగతా వాల్యూలను కూడి బై 2 చేస్తే వస్తుంది అని 2 ఎగ్జాంపుల్ సూచిస్తుంది చూద్దాం 2 ప్లస్ 1 ప్లస్ 6 ఇది 9 3 ప్లస్ 3 ప్లస్ 1 7 ఇది 9 ఇది 7 9 ప్లస్ 7 16 16 బై 2 ఎంత 8 ఇది 2 ప్లస్ 7 9 ఇది 3 ప్లస్ 4 7 ఇది 9 ఇది 7 అంటే ఇక బయట వాల్యూలు ఇక్కడేమో 9 ఇక్కడేమో 7 9 ప్లస్ 7 బై 2 ఇది 3 ప్లస్ 9 బై 2 12 బై 2 ఎంత 6 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 6 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 6 మిడ్ వాల్యూ రావాలంటే బయట ఉన్న వాల్యూలను కూడి బై 2 చెయ్యండి మిడ్ వాల్యూ రావాలంటే 5 ప్లస్ 3 బై 2 8 ప్లస్ 2 బై 2 9 ప్లస్ 7 బై 2 9 ప్లస్ 7 బై 2 3 ప్లస్ 9 బై 2 3 ప్లస్ 9 బై 2 ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ క్వశ్చన్లు అనేటి మిస్సింగ్ నంబర్లు నేను చెప్పాను సార్ మొత్తము నేను ఒక 60 నుంచి 70 క్వశ్చన్లు తీసుకుంటాను 20 పైన మోడల్స్ ఉంటాయి అవన్నీ మీరు క్లియర్గా నోట్స్లో నీట్గా రాసుకుంటే కొత్త ప్రాబ్లమ్స్కి ఆ విధంగా స్ట్రక్చర్డ్ థింకింగ్ తోటి